అమ్మ బాబాయ్ అయ్యి బాబాయ్. श्रीमाता श्री महाराज्ञी श्रीमत् सिंहासनेश्वरी चितग्निकुंड सम అరే నాని ఇంకోటి బలైపోయాడురా బెట్టింగ్ యాప్కి. ఇలా అయితే మన యంగర్ జనరేషన్ ఏమైపోద్దురా? Nowadays, people are addicted to easy money, you know. అవునరా, మనం లక్కీ. మన కాడ డబ్బులు లేకపోవడంతో బెట్టింగ్ యాప్స్కి దూరంగా ఉన్నాం. లేకపోయి ఉంటే మనీ లేకపోవడం కాదన్నా, మనకున్న దరిద్రానికి మనమే తిరిగి బెట్టింగ్ యాప్స్కి లోన్ అడిగే రకం. బ్యాడ్ టైంలో కూడా గుడ్ టైం జరగడం అంటే ఇదేనేమో. ఇది కరెక్టే కదా, పాయింటేరా. ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. అవునరా, ఆ మధ్య మన వినయ్ గారు బెట్టింగ్ యాప్స్ నుండి డబ్బులు వస్తున్నారా. ఆ తర్వాత కాల్ లేదు, మెసేజ్ లేదు. ఏమైపోడా పాపం. అవునన్నా, కొంపతీసి వాడు కూడా సూసైడ్ బేస్ థాట్స్లో ఉన్నాడా? సరే ఒకసారి ఫోన్ చేద్దాం. ఎదవ బావాడు చెప్తే వించావుడు. కాల్ లిఫ్ట్ చేయట్లేరా నాని. ఎందుకు టెన్షన్, రెగ్యులర్ స్పాట్ ఒకటి ఉంది కదా, ఒకసారి పోదాం, క్లారిటీ వస్తుంది. సరే పద, నువ్వు వెళ్తా ఉండు. నాకు దారిలో చిన్న పని ఉంది, నువ్వు వెళ్ళు. రే వినయ్, మెసేజ్ చేస్తే రిప్లై లేదు, కాల్ చేస్తే లిఫ్ట్ చేయవు, వాట్సాప్ గ్రూప్లో కూడా యాక్టివ్ లేవు. ఏమైందిరా? రే నిన్నేరా, ఏమైంది? ఏం లేదురా, బెట్టింగ్ యాప్స్లో 5 lakhs వరకు పోగొట్టుకున్నారా. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు. 5 lakhs? ఏం మాట్లాడుతున్నావురా? మా ఫ్యామిలీ సిచ్యువేషన్ తెలుసు కదరా. ఎలా అయినా మనీ ఎర్న్ చేసి వాళ్ళు సపోర్టింగ్గా ఉందామని చాలా ఇంటర్వ్యూస్ తిరిగాను, బట్ జాబ్ రాలేదు. అదే టైంలో ఆన్లైన్ జాబ్ కోసం ట్రై చేస్తుండగా ఈ బెట్టింగ్ యాప్ కోసం తెలిసింది. సర్లే మనీ ఇన్వెస్ట్ చేస్తే మనీ వస్తుందని పెట్టారా. స్టార్టింగ్లో బాగానే వచ్చాయి, ఆడే కొద్దీ ఎప్పుడు అలవాటు అయిపోయిందో తెలియదు. 5 lakhs వరకు పోగొట్టుకున్నారా. అసలు 5 lakhs ఎక్కడి నుంచి తెచ్చావురా? నెక్స్ట్ మ్యాచ్ గెలుస్తా, ఆ నెక్స్ట్ మ్యాచ్ గెలుస్తా అని 5 lakhs వరకు బయట నుంచి అప్పు తెచ్చారా. ఇప్పుడు అప్పు ఇచ్చిన వాళ్ళు వడ్డీకి అడ్డం లేదని మా ఇంటికి వస్తానంటున్నారు. మా ఫ్యామిలీలో ఈ విషయం తెలిసినా, లేకపోతే మా ఫ్యామిలీ పరువు పోయినా నాకు సూసైడ్ తప్ప వేరే సొల్యూషన్ లేదురా. మన బ్యాచ్లో నువ్వే ఇంటెలిజెంట్ అనుకున్నారా, కానీ నువ్వే లాస్ట్కి ఇలా ట్రాప్లో పడదామని అనుకోలేదు. ట్రాప్ ఏం కాదురా, నా ఫేవరెట్ ఇన్ఫ్లుయెన్సర్స్ని ఫాలో అవుతున్నా. వాళ్ళకి వచ్చిన ప్రాఫిట్ విత్ డ్రా అన్నీ చూసి నేను కూడా ఇన్వెస్ట్ చేశా, కానీ లాస్ట్కి ఇలా అవుతుంది అనుకోలేదురా. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే ఏ సెలబ్రిటీ, ఏ ఇన్ఫ్లుయెన్సర్స్ అయినా తన సొంత మనీని ఇన్వెస్ట్ చేయడు. వాళ్ళు జస్ట్ ప్రమోషన్ మాత్రమే చేస్తారు. వాళ్ళు చెప్పారని మన సొంత మనీని మనమే ఇన్వెస్ట్ చేసి మన లైఫ్ని మనమే స్పాయిల్ చేసుకుంటున్నాం. నువ్వు చెప్పేది నిజమేరా, ఈజీ మనీ పోయి లైఫ్ని డేంజర్ సిచ్యువేషన్లో పడేసా. సర్లేరా, ఇప్పటికైనా రియలైజ్ అయ్యావు. నీ టాలెంట్కి తగ్గ జాబ్ చూసుకొని నువ్వు హ్యాపీగా ఉండు, నీ ఫ్యామిలీని హ్యాపీగా చూసుకో. సరేరా. మీ సమస్యని మీలోనే పెట్టుకుని బాధపడుతుంటే సొల్యూషన్ ఎలా దొరుకుతుంది? మీ పేరెంట్స్కో లేదా మీ వెల్విషర్స్కో చెప్పుకుంటే మీ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ దొరుకుతుంది. అంతేగాని చావు ఒకటే అన్నిటికీ పరిష్కారం కాదు. మీ ఇంట్లో వాళ్ళని బాధ పెట్టడం కరెక్ట్ కాదు. ఒకసారి ఆలోచించుకోండి మిత్రులారా. సే నో టు బెట్టింగ్ యాప్స్, సేవ్ మోర్ లైఫ్స్.